అందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు మరొకసారి ఈ తరుణాన్ని మీకు అనుగ్రహించాడు. కాబట్టి జాగ్రత్తగా 3వ పాఠ్య భాగముగా దేవుని ఆహ్వానాన్ని తెలియజేస్తున్న జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను, మీరు వినాలని కోరుతూ ఉన్నాను. విధి నిర్ణయము కాక మునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునుపే కూడిరండి అని జెఫన్యా ఇజ్రాయెల్ ప్రజలకందరికీ ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు వింటున్న మీకందరికీ కూడా ఆహ్వానిస్తున్నాడు. దేవుని యొక్క ఉగ్రతకు ఎవరు లోను కావద్దని, శిక్షకు ఎవరు పాత్రులుగా ఉండకూడదని ఆయన రండి అని పిలుస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరకు రమ్మని జనులకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు జెఫన్యా. మనము దేవుని యొద్దకు వచ్చిన ఎడల మనకు సంరక్షణ ఉంటుంది. దేవుని కోపాగ్ని మన మీద నుండి తప్పింపబడుతుంది. హల్లెలూయా. దేవుని దగ్గరకు మనము మరలినప్పుడు మన మీదికి వచ్చే కీడు తప్పుతుంది. నిజమే బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది కీడుకు లోనైపోతూ ఉన్నారు. మరి తల్లిదండ్రుల మాట వినకుండా ఏమి కార్యాలు అవ్వడం లేదని అనేక తప్పటడుగులు వేస్తూ ఉన్నారు. ఆ విధంగా వేస్తే మీరు నరకం నుండి తప్పించుకోలేరు, దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేరు. కాబట్టి మనము వాటి వైపు మనము మొగ్గు చూపకుండా యేసయ్య వైపు మనము ఎదురు చూస్తూ ఉండాలి. కనుక దేవుని యొద్దకు మీరు రావాలి. ఇరుగు పొరుగు వారికి కూడా మీరు ఆహ్వానాన్ని తెలియజేయాలి. అప్పుడు మన ఇరుగు పొరుగు వారు దేవుని యొద్దకు రాగలుగుతారు. తద్వారా వారికి దేవుని యొక్క ఉగ్రత నుండి నీవు తప్పించిన దానవవుతావు. కాబట్టి దేవుని ఆహ్వానాన్ని మీరు ఇతరులకు తెలియజేయాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.